హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ముందు, ఇప్పుడు, తర్వాత అనే పదాలు ఉపయోగించి ఇంగ్లీష్ సెంటెన్సెస్ ఎలా చెప్పాలో నేర్చుకుందాం. డైలీ లైఫ్లో ఉపయోగపడే ఈ సెంటెన్సెస్ కోసం వీడియోను పూర్తిగా చూడండి. బిఫోర్ అంటే ముందు. నెంబర్ 1, నేను ముందు చాలా నెమ్మదిగా పనిచేసేవాడిని. ఇదే సెంటెన్స్ ఇంగ్లీష్లో ఐ యూస్ టు వర్క్ వెరీ స్లోలీ బిఫోర్. ఇక్కడ ఐ అంటే నేను, యూస్ టు అంటే చేసేవాడిని, వర్క్ అంటే పని, వెరీ అంటే చాలా, స్లోలీ అంటే నెమ్మదిగా, బిఫోర్ అంటే ముందు. ఐ యూస్ టు వర్క్ వెరీ స్లోలీ బిఫోర్ అని ఇంగ్లీష్లో చెప్పొచ్చు. నెంబర్ 2, నేను ఇంతకు ముందు ఇంగ్లీష్ మాట్లాడలేకపోయాను. నేను ఇంతకు ముందు ఇంగ్లీష్ మాట్లాడలేకపోయాను అనే సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ కుడెంట్ స్పీక్ ఇంగ్లీష్ బిఫోర్. ఇక్కడ ఐ అంటే నేను, కుడెంట్ స్పీక్ అంటే మాట్లాడలేకపోయాను, ఇంగ్లీష్ బిఫోర్, బిఫోర్ అంటే ముందు. ఐ కుడెంట్ స్పీక్ ఇంగ్లీష్ బిఫోర్. నెంబర్ 3, నేను ఇంతకు ముందు ఇక్కడికి రాలేదు. నేను ఇంతకు ముందు ఇక్కడికి రాలేదు అనే సెంటెన్స్ ఇంగ్లీష్లో ఐ డిడెంట్ కమ్ హియర్ బిఫోర్. ఇక్కడ ఐ అంటే నేను, డిడెంట్ కమ్ అంటే రాలేదు, హియర్ అంటే ఇక్కడికి, బిఫోర్ అంటే ముందు. ఐ డిడెంట్ కమ్ హియర్ బిఫోర్ అని ఇంగ్లీష్లో చెప్పచ్చు. నెంబర్ 4, ముందు నాకు ఇది తెలియదు. ముందు నాకు ఇది తెలియదు అనే సెంటెన్స్ ఇంగ్లీష్లో ఐ డిడెంట్ నో దిస్ బిఫోర్. ఇక్కడ ఐ అంటే నాకు, డిడెంట్ నో అంటే తెలియదు, దిస్ అంటే ఇది, బిఫోర్ అంటే ముందు. ఐ డిడెంట్ నో దిస్ బిఫోర్ అని ఇంగ్లీష్లో చెప్పొచ్చు. నౌ అంటే ఇప్పుడు. నెంబర్ 5, ఇప్పుడు నేను ప్రతిరోజు ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ప్రతిరోజు ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేస్తున్నాను అనే సెంటెన్స్ని నౌ ఐ యామ్ ప్రాక్టీసింగ్ ఇంగ్లీష్ ఎవ్రీడే. ఇక్కడ నౌ అంటే ఇప్పుడు, ఐ యామ్ అంటే నేను, ప్రాక్టీసింగ్ అంటే ప్రాక్టీస్ చేస్తున్నాను, ఇంగ్లీష్ ఎవ్రీడే, ఎవ్రీడే అంటే ప్రతిరోజు. నౌ ఐ యామ్ ప్రాక్టీసింగ్ ఇంగ్లీష్ ఎవ్రీడే. నెంబర్ 6, ఇప్పుడు నాకు చాలా ఆత్మవిశ్వాసం ఉంది. ఇప్పుడు నాకు చాలా ఆత్మవిశ్వాసం ఉంది. ఇదే సెంటెన్స్ ఇంగ్లీష్లో నౌ ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఇక్కడ నౌ అంటే ఇప్పుడు, ఐ అంటే నాకు, హ్యావ్ అంటే ఉంది, లాట్ ఆఫ్, లాట్ అంటే చాలా, కాన్ఫిడెన్స్ అంటే ఆత్మవిశ్వాసం. నౌ ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అని ఇంగ్లీష్లో చెప్పొచ్చు. నెంబర్ 7, ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను. ఇదే సెంటెన్స్ ఇంగ్లీష్లో ఐ యామ్ బిజీ నౌ. ఇక్కడ ఐ యామ్ అంటే నేను, బిజీ నౌ, నౌ అంటే ఇప్పుడు, ఐ యామ్ బిజీ నౌ అని ఇంగ్లీష్లో చెప్పొచ్చు. నెంబర్ 8, ఇప్పుడు నాకు టైం ఉంది. ఇప్పుడు నాకు టైం ఉంది అనే సెంటెన్స్ ఇంగ్లీష్లో ఐ హ్యావ్ టైం నౌ. ఇక్కడ ఐ అంటే నాకు, హ్యావ్ అంటే ఉంది, టైం నౌ, నౌ అంటే ఇప్పుడు, ఐ హ్యావ్ టైం నౌ అని ఇంగ్లీష్లో చెప్పొచ్చు. లేటర్ అంటే తర్వాత. నెంబర్ 9, తర్వాత నేను నీకు కాల్ చేస్తాను. తర్వాత నేను నీకు కాల్ చేస్తాను అనే సెంటెన్స్ ఇంగ్లీష్లో ఐ విల్ కాల్ యూ లేటర్. ఇక్కడ ఐ అంటే నేను, విల్ అంటే చేస్తాను, యూ అంటే నీకు, లేటర్ అంటే తర్వాత, ఐ విల్ అంటే నేను చేస్తాను, యూ అంటే నీకు, లేటర్ అంటే తర్వాత, ఐ విల్ కాల్ యూ లేటర్ అని ఇంగ్లీష్లో చెప్పొచ్చు. నెంబర్ 10, తర్వాత నేను ఈ పని పూర్తి చేస్తాను. తర్వాత నేను ఈ పని పూర్తి చేస్తాను అనే సెంటెన్స్ ఇంగ్లీష్లో ఐ విల్ ఫినిష్ దిస్ వర్క్ లేటర్. ఇక్కడ ఐ విల్ అంటే నేను చేస్తాను,
ఫినిష్ అంటే పూర్తి. దిస్ వర్క్, దిస్ అంటే ఈ, వర్క్ అంటే పని, దిస్ వర్క్ అంటే ఈ పని. లేటర్ అంటే తర్వాత. ఐ విల్ ఫినిష్ దిస్ వర్క్ లేటర్ అని ఇంగ్లీష్లో చెప్పొచ్చు. నెంబర్ 11, తర్వాత మనం మాట్లాడుకుందాం. తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇదే సెంటెన్స్ ఇంగ్లీష్లో లెట్స్ టాక్ లేటర్. లెట్స్ టాక్ లేటర్. ఇక్కడ టాక్ అంటే మాట్లాడుకోవటం, లేటర్ అంటే తర్వాత. లెట్స్ టాక్ లేటర్ అని ఇంగ్లీష్లో చెప్పొచ్చు. నెంబర్ 12, నేను తర్వాత వస్తాను. నేను తర్వాత వస్తాను అనే సెంటెన్స్ ఇంగ్లీష్లో ఐ విల్ కమ్ లేటర్. ఐ విల్ కమ్ లేటర్. ఇక్కడ ఐ అంటే నేను, కమ్ అంటే వస్తాను, లేటర్ అంటే తర్వాత. ఐ విల్ కమ్ లేటర్ అని ఇంగ్లీష్లో చెప్పొచ్చు. ఇప్పుడు మనం 3 పదాలు కలిపి ఒక సెంటెన్స్ కింద చేద్దాం. 3 పదాలు అంటే ముందు, ఇప్పుడు, తర్వాత. ఈ 3 పదాలు కలిపి ఒక సెంటెన్స్ కింద తయారు చేస్తే, ముందు నేను బిజీగా ఉన్నాను, ఇప్పుడు ఫ్రీగా ఉన్నాను, తర్వాత మాట్లాడుకుందాం. ఇదే సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ వాజ్ బిజీ బిఫోర్, నౌ ఐ యామ్ ఫ్రీ, లెట్స్ టాక్ లేటర్. ఐ వాజ్ బిజీ బిఫోర్. ఐ అంటే నేను, బిజీ, బిఫోర్, బిఫోర్ అంటే ముందు, ఉన్నాను అంటే వాజ్. నౌ ఐ యామ్ ఫ్రీ. నౌ అంటే ఇప్పుడు, ఐ యామ్ ఫ్రీ అంటే ఫ్రీగా ఉన్నాను. లెట్స్ టాక్ లేటర్. లెట్స్ టాక్ అంటే మాట్లాడుకుందాం, లేటర్ అంటే తర్వాత. ఐ వాజ్ బిజీ బిఫోర్, నౌ ఐ యామ్ ఫ్రీ, లెట్స్ టాక్ లేటర్ అని ఇంగ్లీష్లో చెప్పొచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఇంగ్లీష్ లెర్నింగ్ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ తదుపరి వీడియోలో కలుద్దాం. లెట్స్ మీట్ అగైన్ ఇన్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.